హలో ఎవ్రీవన్. ఇవాల్టికి మనకి ఐపీ ఎగ్జామినేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ మన టార్గెట్ ఎబ్సెట్ 2024. సో, ఉన్న ఈ టైమ్‌ని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకొని మీరు ఎలా మంచి ర్యాంక్ సాధించగలరో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్‌లోడెడ్. సో, మే 9 నుంచి మనకి ఎబ్సెట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. సో, ఆ 9 డేస్ మనం వదిలేసి ఇవాల్టి నుంచి కౌంట్ చేసుకుంటే 45 డేస్ మిగిలి ఉన్నాయి. సో, ఈ 45 డేస్‌ని మీరు జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవాలి. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఈ 45 డేస్‌లో మీరు ఎక్కడ కూడా షార్ట్ టర్మ్ కానీ, వీడియో క్లాసెస్ అని కానీ అస్సలు కూడా అటెండ్ అవ్వవద్దు. ఎందుకంటే మనకి మన యొక్క సిలబస్ మనం చూసుకున్నట్టయితే మీరు ఇవాల్టి నుంచి ఆ సిలబస్‌ని స్టార్ట్ చేస్తే వీడియో లెక్చర్స్ అది ఇది అని మీకు సగం సిలబస్ కూడా మనం ఈ 45 డేస్‌లో కంప్లీట్ చేయలేము. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా మిగిలి ఉన్నాయి క్లాసెస్ అంటే అవి మాత్రమే అటెండ్ అవ్వండి. లేదంటే ఇప్పుడు మాత్రం మీరు ఎలాంటి వీడియో క్లాసెస్ కూడా చూసే టైం మీకు లేదు. ఈ 45 డేస్‌ని మీరు ఆ 3 అవర్స్ ఎఫిషియంట్‌గా ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుంది కదా! అది జాగ్రత్తగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ప్లాన్ చేసుకుంటూ మాత్రమే చదవాలి. సో, దానికోసం కంప్లీట్‌గా 45 డేస్ యొక్క ప్లాన్ నేను చెప్పేస్తాను. ఏమేం చేయాలో కూడా దీంట్లో మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో, ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంట్. ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సీరీస్ తీసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ సీరీస్ తీసుకోవాలి. సార్ దీంట్లో ఏమొస్తుందంటే మీకు లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. ప్లస్ మీకు 5 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్. ఓకే. సో, 5 ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ ప్లస్ దాని తర్వాత మీకు కంప్లీట్‌గా చాప్టర్ వైస్ టెస్ట్ సీరీస్ ఉంటుంది. ఓకే. సో, చాప్టర్ వైస్ టెస్ట్ సీరీస్ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్‌కి కంప్లీట్‌గా చాప్టర్ వైస్ టెస్ట్ సీరీస్ ఉంటుంది. దాని తర్వాత యూ విల్ బి గెట్టింగ్ కంప్లీట్ ఏ టు జెడ్ స్టడీ మెటీరియల్ ఇన్ పీడీఎఫ్ ఫార్మ్. ఓకే. ఇన్ యాప్ పీడీఎఫ్ ఫార్మ్‌లో మీకు కంప్లీట్‌గా అన్ని సబ్జెక్ట్స్‌కి మీకు పీడీఎఫ్ ఫార్మ్‌లో మెటీరియల్ కూడా వచ్చేస్తుంది. సో, స్టడీ మెటీరియల్ చ చాప్టర్ వైస్ టెస్ట్ సీరీస్, 5 ఫుల్ లెంగ్త్ టెస్ట్ ప్లస్ లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ మీకు జాగ్రత్త దీంట్లో కంప్లీట్‌గా దొరుకుతాయి. సో, ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్‌ఫుల్ టు క్రాక్ వెబ్‌సెట్ ఎగ్జామినేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పర్చేస్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం 45 డేస్ యొక్క ప్లాన్ చూసుకున్నట్టయితే సో, ఇలా మీరు 10 డేస్‌గా డివైడ్ చేసుకోండి. ఓకే. సో, 10 డేస్, 10 డేస్, 10 డేస్, 10 డేస్, 40 డేస్ దాని తర్వాత 5 డేస్ కంప్లీట్ ఫుల్ రివిజన్ కోసం. ప్లస్ దీంతో పాటు మీకు ఇంకా 9 డేస్ కూడా అక్కడ మిగిలి ఉన్నాయి. ఆ 9 డేస్ ఓకే. సో, మీకు మేలో ఎగ్జామ్ ఉంది కదా! సో, 9 డేస్ ఆ డేస్ కూడా మిగిలి ఉన్నాయి. సో, దాన్ని మీరు మీ యొక్క అకార్డింగ్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ 10 డేస్ ఏవైతే ఉన్నాయి కదా! సో, ఇలా మనం 2 డేస్‌గా డివైడ్ చేసుకుందాం. సార్ ఇలా 2 డేస్‌గా డివైడ్ చేసుకుంటే మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒకవేళ మీరు బైపీసీ నుంచి ప్రిపేర్ అవుతా ఉంటే దట్ ఈస్ బోటనీ, జూలాజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా మీరు ఈ 4 డేస్‌గా డివైడ్ చేసుకుంటే కంప్లీట్‌గా ఇక్కడికి 8 డేస్ అయిపోతాయి. ఓకే. సో, 8 డేస్ దాని తర్వాత మిగిలిన మనకి ఎన్ని డేస్? 2 డేస్. సో, ఇవి మనకి రివిజన్ కోసం ఉంటాయి. సో, ఈ 2 డేస్‌లో కూడా ఏమేం చేయాలంటే ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఈ 2 డేస్‌లో ఫస్ట్ మీరు ఫస్ట్ చేసే పని ఏంటి అంటే సిలబస్ చూడాలి. సపోజ్ మీరు 2 చాప్టర్స్ ఈ 2 డేస్‌లో ప్రిపేర్ అవ్వాలనుకున్నారనుకోండి. ఆ 2 చాప్టర్స్ యొక్క సిలబస్ ఏంటి? దాని తర్వాత వెయిటేజ్ అనాలిసిస్ చేసుకోవాలి. మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ఆ 2 చాప్టర్స్ యొక్క వెయిటేజ్ ఏంటి? కంప్లీట్‌గా ఈ సిలబస్ అండ్ వెయిటేజ్ మన యొక్క వెబ్‌సైట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు వెబ్‌సైట్‌కి వెళ్లి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, మన యొక్క వెబ్‌సైట్ చదువుబిడ్డ.కామ్ ఉంది కదా! సో, మీరు వెబ్‌సైట్‌కి వెళ్తే ఇక్కడ కింద మీకు 2024 వెయిటేజ్ అండ్ 2024 యొక్క సిలబస్ 2 కూడా ఇక్కడ లింక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, వెయిటేజ్ అయిపోయాక వెయిటేజ్ సిలబస్ చూసుకోవాలి. సో, ఈ 2 డేస్‌లో మనం ఏ ఏ చాప్టర్‌కి ఎంత టైమ్ ఇవ్వాలి అది కూడా మీరు డిసైడ్ చేసుకోవాలి. దాని తర్వాత కాన్సెప్ట్ యొక్క రివిజన్ చేయాలి. దీనికోసం మన యొక్క పీడీఎఫ్ ఉంది కదా! సో, పీడీఎఫ్ మెటీరియల్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. సో, మీకు పీడీఎఫ్ మెటీరియల్ మన యొక్క టెస్ట్ సీరీస్‌లో ఉన్న పీడీఎఫ్ మెటీరియల్ ఒకవేళ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్‌గా మీకు కాన్సెప్ట్ రివిజన్ అయిపోతుంది. దాని తర్వాత చాప్టర్ వైస్ టెస్ట్. సపోజ్ మీరు చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 ఫిజిక్స్‌లో చదివారనుకోండి. దట్ ఈస్ ఫిజికల్ వరల్డ్ అండ్ దాని తర్వాత మోషన్ ఇన్ 1 డి. ఓకే. సో, ఇది చదివాక మీరు కంప్లీట్‌గా ఫిజికల్ వరల్డ్‌కి అండ్ మోషన్ ఇన్ 1 డైమెన్షన్ దట్ ఈస్ స్ట్రెయిట్ లైన్‌కి కంప్లీట్‌గా చాప్టర్ వైస్ టెస్ట్ సీరీస్ అటెండ్ అవ్వాలి. అక్కడేమవుతుందంటే మీరు చదివిన కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా అప్లై చేయగలుగుతున్నారా లేదా అని అర్థమవుతుంది. దాని తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడాలి. ప్రీవియస్ పేపర్స్ కూడా మన యొక్క యాప్‌లో కంప్లీట్‌గా ఆ టెస్ట్ సీరీస్‌లో కోర్స్ ఉంది కదా! దాంట్లో అవైలబుల్‌గా ఉంటాయి. ఖచ్చితంగా అది మీరు తీసుకుంటే ఇది మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ప్రీవియస్ పేపర్స్ చేయాలి. దాని తర్వాత మీకు ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఉంది కదా! అది చేయాలి. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 2 డేస్‌గా డివైడ్ చేసుకున్నాం కదా! ఇక్కడ నుంచి ఓకే. సో, కంప్లీట్‌గా ఇది ఉంది కదా! సో, ఈ కంప్లీట్‌గా 8 డేస్‌లో కంప్లీట్‌గా సబ్జెక్ట్ వైస్‌గా కంప్లీట్ చేసేసి, దాని తర్వాత ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఉంటుంది కదా! సో, ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఇక్కడ రాయండి. ఓకే. సో, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ 10 డేస్‌కి వస్తారు కదా! సో, ఇలా చేశాక మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫుల్ లెంగ్త్ టెస్ట్, థర్డ్ ఫుల్ లెంగ్త్ టెస్ట్, ఫోర్త్ ఫుల్ లెంగ్త్ టెస్ట్, ఫిఫ్త్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఇలా మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్క
సబ్జెక్ట్‌ని ఈక్వల్‌గా వాల్యూ ఇచ్చుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మీరు మంచిగా ఎంసెట్‌లో క్రాక్ చేయొచ్చు ర్యాంక్. ఓకే. సో, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. చాలా ఇంపార్టెంట్ ఈ టైమ్‌ని మీరు ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. సో, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ప్రిపరేషన్‌లో కానీ, సబ్జెక్ట్‌లో కానీ ఎలాంటి మీకు డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు రిప్లై. సో, ఇలా మీరు జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకొని ఈ 45 డేస్‌ని జాగ్రత్తగా ఇలా మీరు 45 డేస్‌ని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకొని ఎంసెట్‌లో మంచి ర్యాంక్ తీసుకొని రావచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.